హలో ఫ్రెండ్స్, మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా కాలీఫ్లవర్తో మంచూరియన్ ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ని అందులోకి వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. పసుపు ఎందుకు యూజ్ చేయాలి అంటే ఏమైనా బ్యాక్టీరియాస్ ఇలాంటివి ఉన్నా కూడా అందులో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో 2 cups ఆఫ్ మైదా అండ్ కొంచెంగా కార్న్ఫ్లోర్ తీసుకొని అండ్ గరం మసాలా, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెంగా వేసుకోండి. అండ్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని అండ్ ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ హెల్తీ కాదు కాబట్టి లైట్గా యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది అన్హెల్తీ కాబట్టి. సో ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం వేసుకున్న పౌడర్స్ని అన్నీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్వి పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో ఈ పౌడర్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న వాటిని మంచిగా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం కారం వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసేసుకొని అలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్గా వేస్తూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్గా కావాలంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే నార్మల్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసుకొని అండ్ పచ్చిమిర్చి స్పైసెస్ తగిలితే చాలా బాగుంటుంది కదండి టేస్టీగా, అందుకు సో స్పైసెస్ కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఏంటంటే ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ధనియాల పొడి ఇవి వేసేసుకొని మనం ఆప్షనల్ అండి, చికెన్ మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అలా వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటో కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ ఉడుకుతున్నప్పుడు అలా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు వచ్చేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ అలా చేస్తూ ఉంటూ అప్పుడు మనం కొంచెంగా కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్తో టేస్టీగా చాలా బాగుంటుంది అనుకోండి. యమ్మీ కాలీఫ్లవర్ మంచూరియన్ రెడీ. సబ్స్క్రైబ్.